సో నెక్స్ట్ ఐడెంటిఫైర్ నేమింగ్ రూల్లో 7th రూల్ ఏంటంటే డూప్లికేట్స్ ఐడెంటిఫైయర్స్ are not allowed. Duplicate identifiers are not allowed in same function or block. Block అంటే దీంతో డిఫైన్ చేస్తాం మనం, దీన్ని బ్లాక్ అంటాం. But we can declare same name in different blocks or functions అన్నమాట. సో డూప్లికేట్ ఐడెంటిఫైర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సేమ్ ఫంక్షన్ అనమాట. సేమ్ ఫంక్షన్లో డూప్లికేట్స్ అనేవి అలౌ లేవు. సేమ్ బ్లాక్లో కూడా డూప్లికేట్స్ అనేవి అలౌ లేదు. కానీ డిఫరెంట్ బ్లాక్స్లో డిఫరెంట్ ఫంక్షన్స్లో మనం డూప్లికేట్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఇక్కడ int a = 10 అండ్ int a = 20 అని తీసుకున్నాం. సో ఎర్రర్ అనేది వచ్చింది మనకి, ఎందుకంటే 2 times అనేది మనం డిక్లేర్ చేయడానికి అవ్వదు. ఇనిషియలైజేషన్ ఎన్ని టైమ్స్ అని చేసుకోవచ్చు, బట్ డిక్లేర్ అనేది 1 time మాత్రమే చేయాలి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను ఫ్లోట్ అనేది తీసుకున్నా, ఒకవేళ int a = 10 ఫ్లోట్ a = 20 అనేది తీసుకున్నా ఒకవేళ. సో ఇది నేను రన్ చేస్తే నాకు రన్ అవుద్దా? ఎర్రర్ వస్తుంది. ఎందుకు? కన్ఫ్లిక్టింగ్ టైప్స్ ఫర్ ఏ ఆర్ ప్రీవియస్ డెఫినేషన్ అనమాట ఏ విత్. సో అంటే ఏంటి, ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని వేరే డేటా టైప్తో కూడా మనం డిక్లేర్ చేయడానికి అవ్వదన్నమాట. సో వేరే డేటా టైప్తో కూడా మనం డిక్లేర్ చేస్తే అది కూడా మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది అనమాట. ఎందుకంటే డూప్లికేషన్ చేస్తున్నాం మనం. సో డూప్లికేషన్ అనేది సింగిల్ బ్లాక్ సింగిల్ ఫంక్షన్లో అలో లేదు. బట్ ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పాను, డిఫరెంట్ బ్లాక్స్ డిఫరెంట్ ఫంక్షన్లో మనం డూప్లికేట్స్ అనేవి చేసుకోవచ్చు. సో ఎలా అంటే లైక్ ఇప్పుడు void show int a = 100 printf a = %d, a void main. సో void main అనేది నేను ఇక్కడ రాసుకున్నా. సో void main అంటే ఇక్కడ నుంచి కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ స్విచ్ లాంటిది. int a = 10 printf a = %d a. సో ఇక్కడ నేను int a = 100 అని రాసుకున్నా, int a = 10 అని రాసుకున్నా. సో ఇప్పుడు ఇది ఎర్రర్ అనేది వస్తుందా లేదా చూడండి ఒకసారి. రాదు. సో int a = 10 అనేది వచ్చింది మనకి. సో లైక్ ఇప్పుడు void show int a = 100. సో ఇప్పుడు ఏ ప్లేస్లో ఏమని ఉంది, 100 అని ఉంది. బట్ void main. సో void main అంటే ఏంటి, మెయిన్ స్విచ్ అనమాట. సో int a = 10 అనేది ఉంది మనకి. మనం షో అనేది ఎక్కడ కాల్ చేయలేదు, దీంట్లో షో అనేది ఫంక్షన్ అనేది మనం ఎక్కడ కాల్ చేయలేదు. ఈ పార్ట్ అనేది అసలు ప్రింట్ అవ్వదు, అసలు ఈ పార్ట్ అనేది రన్ అవ్వదు అసలు. ఇంక్లూడ్ stdio.h తర్వాత కోడ్ అనేది మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది, void main అనే దాంతో స్టార్ట్ అవుద్ది అనమాట. సో దీన్ని మనం ఎందుకు ఏంటంటాం, స్టార్టింగ్ పాయింట్ కూడా అంటాం అనమాట. స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ కాబట్టి int a = 10 అనమాట. సో 10 అనేది ప్రింట్ అయిపోతుంది అంతే. ఈ కోడ్ అనేది రన్ అవ్వదు. ఒకవేళ మనం ఇక్కడ షో ఫంక్షన్ అనేది రాస్తే ఆ షో ఫంక్షన్ నుంచి ఇక్కడికి కాల్ అవుద్ది అనమాట. కాల్ అయ్యి ఇది కూడా మనకి ప్రింట్ అవుతుంది. బట్ మనం కాల్ చేయలేదు కాబట్టి మనకి ఇది మాత్రమే రన్ అవుద్ది అనమాట. సో దీంట్లో మనకి ఎర్రర్ అనేది ఏమి ఉండదు అనమాట. సో సింపుల్గా ప్రింట్ అవుతుంది. సో డూప్లికేట్స్ అనేవి వేరే బ్లాక్లో వేరే ఫంక్షన్స్లో ఎలా ఉంది, బట్ సేమ్ బ్లాక్లో సేమ్ ఫంక్షన్లో మనం డూప్లికేషన్ అనేది చేయలేం. సో ఎర్రర్ అనేది త్రో చేస్తుంది అనమాట.